ప్రైజ్ లార్డ్. ప్రభు అయిన యేసు నామములో అందరికీ వందనములు. ఇది దేవుని వాక్యం నుంచి ఆదికాండం 18వ అధ్యాయం 14వ వచనం. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను. అప్పుడు షారాకు కుమారుడు కలుగుననెను. దేవుని యొక్క ఔన్నత్యం ఎరిగిన మనము అనేక సార్లు దేవుని యొక్క స్థాయి లేకపోతే దేవుని యొక్క సామర్థ్యము తక్కువగా అనుకుంటాం, తక్కువగా చూస్తాం కూడా. ఇక్కడ ఏమంటున్నాడు? దేవుడు అబ్రాహాముతో చెప్పినాడు ఏమనంటే, అబ్రాహాము ఇంట్లో పిల్లలు లేరు. దేవుడు ఎప్పుడైతే మన ఇంటికి వస్తాడో, మన ఇంటికి వచ్చేంత స్థితి, దేవుడు మన ఇంట్లో ఉండేటంత స్థితి ఎప్పుడైతే మనం కల్పిస్తామో, దేవునికి పరిశుద్ధమైన స్థితి కల్పిస్తామో, దేవుడు వచ్చినప్పుడు మన యొక్క లోటు లేకుంటే మన యొక్క కొరత, మన యొక్క అక్కర, మన యొక్క స్థితి ఆయన మనం చెప్పాల్సిన పని లేదు, తెలిసిపోతుంది. అబ్రాహాము 75 సంవత్సరాల వయసులో పిలువబడ్డాడు. నీ సంతానం ఇస్తా అని చెప్పిన ఈ దేవుని యందు విశ్వాసం ఉంచినాడు. షారా విశ్వాసంతో ఉంది. వారిద్దరు విశ్వాసంతో ఉన్నందుకు దేవుడు వాళ్ళ ఇంటికి వచ్చినాడు. వారి స్థితి వాళ్ళు ఏం చెప్పలేరు, మాకు పిల్లలు లేరు అనే మాట వారి నోటి నుంచి రాలేదు. అందుకే కీర్తనకారుడు దావీదు అంటాడు, నేనేమైతే అడుగుతానో అది నాకంటే ముందు నీకు తెలుసు కదా అని అన్నాడు. ఎంత అద్భుతకరమైన దేవుడినే, మన సృష్టికర్త, మన కొరకు రక్షణ అవసరమని యేసుక్రీస్తు ప్రభువును సిలువకు నలగొట్టిన ఈ తండ్రి అపారమైన ప్రేమ చూడగలుగుతాం. అయితే వాళ్ళు అడగకముందే, నీకు మీదటికి ఈ సంవత్సరంకి వస్తే షారాకు కుమారుడు ఉంటాడు అని చెప్పినాడు. వాళ్ళు ఏమన్నారంటే, ముసలితనంలో మాకెట్లా పిల్లలు పుడతారు అన్నప్పుడు, యెహోవాకు అసాధ్యమేదైనా ఉన్నదా? ప్రియమైన వాళ్ళారా, ఈ దేవుని యొక్క స్థితి మనం మర్చిపోతాం. అబ్రాహాముకు తెలుసు, అయినప్పటికీ కొంచెం మనుష్యుడు కాబట్టి మనిషి ఉన్నాడు. మనం కూడా దేవుని యొక్క స్థితి తెలిసే రక్షణలోనికి వచ్చినాము, పాపక్షమాపణ పొందినాము, బాప్తిస్వాసం ఇచ్చినాము, దేవుని మందిరానికి వచ్చినాము, మందిరంలో పరిచర్య చేస్తున్నాము, సేవ చేస్తున్నాము, అనేకమైనవి చేస్తున్నాం. అయినా కొన్నిసార్లు బలహీనతలను బట్టి దేవుని యొక్క బలము, సామర్థ్యము, దేవుని యొక్క ఔన్నత్యము మర్చిపోతాం. ప్రార్థన చేసే విషయంలో ఇది జరుగుతుందా అని అనుమానంతో కొన్ని చేస్తాం. అయితే ఈ దేవుడు మరొకసారి మన సందేహాలను, మన ఇంకో మాట లేప అనుమానాలను బద్దలు కొట్టిన మాట ఏంటంటే, యెహోవాకు అసాధ్యమైనది అదని ఉంది. ఎంత అద్భుతమైన మాట కదా. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. మనం ఏది అడిగినా అది చేయడానికి సామర్థ్యం ఉన్న దేవుడు. అడిగే ముందు మనం అడిగిన దాన్ని బట్టి దేవునికి మహిమ వస్తుందా అనేది ఒక్క విషయం ఆలోచన చేసి అడగాలి. మనం ఏదంటే అది అడుగుతూనే ఉంటాం, ప్రార్థన చేస్తాం, సంతోషమే. మనం అడిగిన ప్రతి దాంట్లో మనకు పేరు కాదు, దేవునికి మహిమ వచ్చేటట్టుంటే అది ఖచ్చితంగా జరుగుతుంది. మన ప్రార్థనలో రహస్యం ఇది. అయితే అబ్రహాముతో దేవుడు నిబంధన చేసినాడు. మీదటికి సంవత్సరానికి స్త్రీ ధర్మము నిలిచిపోయినప్పటికీ మృతతుల్యమైన వారు ఒక శిశువుకు జన్మనిస్తూ వచ్చినారు. ఇస్సాకును లోకానికి తీసుకొని వచ్చినాడు. చూడండి ఎంత అద్భుతమైన సంగతి. ఇస్సాకు అనగా నవ్వు తీసుకొని వచ్చిన. అప్పటి వరకు వారికి పిల్లలు లేకపోతే వారి వేదన ఉందో, దుఃఖం ఉందో, బాధ ఉందో తెలియదు, కానీ ఇస్సాకు అనే పేరుతో వారి జీవితాలకు, వృద్ధులకు నవ్వు తీసుకొచ్చినాడు దేవుడు. నా జీవితంలో కూడా ఏ సమస్యను బట్టి ఇది జరగదుగా, ఇది అయిపోయిందిగా, ఇది నాకు ఇదే శిరణ్యము, ఇది నా బతికింతకే, ఇదాంతోనే ముగిస్తా, రోగంతో, అప్పుతో, వ్యాధితో, ఇంకేదన్నా సమస్యతో ఇదే నా బతుకు ముగింపు అని అనుకుంటున్నామేమో కదా. యెహోవాకు సమస్తం సాధ్యమే అని ఎరిగితే ఆయన మన జీవితాల్లో కూడా నవ్వు కలుగజేస్తాడు. ఈ మాట గుర్తుపెట్టుకొని ఆయన ఎదుట మనము ప్రార్థన చేసి నమ్మకమైన జీవితం జీవిద్దాం. దేవుడి మాట దించిన పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. కృపగల దేవుడు, అద్భుతంలో ఆశ్చర్యకారం చేయవాడు, మీ కనికరాన్ని బట్టి స్తోత్రం. అబ్రాహాము విషయంలో చేసిన గొప్ప కార్యాన్ని మేము కూడా
స్మరిస్తూ మా జీవితంలో చేస్తామని విశ్వాసంతో మమ్మల్ని తగ్గించుకొని నెచ్చించి ఈ కొద్ది ప్రార్థన యేసు నామములో అడిగి వేడుతున్నాం తండ్రి. ఆమేన్. మీరందరి పరిచయం గురించి బాగా ప్రార్థన. ప్రైజ్ ద లార్డ్.